హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నేను మీకు బీఎస్సీ నర్సింగ్ థర్డ్ సెమిస్టర్లో వాళ్ళకి ఫార్మకాలజీ సబ్జెక్ట్ ఉంది కదండి. ఫార్మకాలజీలో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాను, బుక్లో రాసుకొని నేర్చేసుకోండి. ఫార్మకాలజీలో మీకు థర్డ్ సెమిస్టర్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఫార్మకాలజీలో ఫస్ట్ లెసన్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు ఫార్మకాలజీ అండి. ఇందులో 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంట్రడక్షన్ టు ఫార్మకాలజీ అంటే డిఫైన్ ఫార్మకాలజీ అనే క్వశ్చన్, సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్ అని, నెక్స్ట్ ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్, నెక్స్ట్ రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఈ 4 క్వశ్చన్స్ ఫస్ట్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ అండి. ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ 5 మార్క్స్కి ఇస్తారు. టుడే నేను సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్ అనే క్వశ్చన్ చెప్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ ఫార్మకాలజీ అండ్ సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్. అంటే ఫార్మకాలజీ అంటే డెఫినేషన్ రాసి ఆ డ్రగ్స్ అనేది దేని నుంచి తయారు చేస్తారనే క్వశ్చన్ అనమాట. సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్ అంటే డ్రగ్స్ వేటి నుంచి తయారు చేస్తారనే క్వశ్చన్ అనమాట. అందుకే నేను డ్రగ్స్ ఇమేజెస్ కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి ఏంటంటేనండి, డిఫైన్ ఫార్మకాలజీ, రైట్ ద నేచర్ అండ్ సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్. ఈ క్వశ్చన్ 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ లెసన్లోది. ఫార్మకాలజీ అంటే ఇంట్రడక్షన్ చూద్దామండి. ద వర్డ్ ఫార్మకాలజీ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. అసలు ఫార్మకాలజీ అనేది, ఆ వర్డ్ అనేది ఒక గ్రీక్ వర్డ్ అండి. ఫార్మకాన్ అంటే డ్రగ్స్, లోగోస్ మీన్స్ ట్రీట్ అనమాట. ద వర్డ్ డ్రగ్ మీన్స్ కెమికల్ సబ్స్టెన్స్. ఒక డ్రగ్ అనేది కెమికల్ సబ్స్టెన్స్ అన్నమాట. The drugs used in prevention for diagnosis, treatment or cure of the disease in human beings or animals. ఈ డ్రగ్స్ అనేది హ్యూమన్ బీయింగ్స్కి యూజ్ చేస్తారు, యానిమల్స్కి కూడా యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి ఇంట్రడక్షన్ అండి. ఇంట్రడక్షన్ రాయాలి. నెక్స్ట్ ఫార్మకాలజీ డెఫినేషన్ చూద్దామండి. ఫార్మకాలజీ ఈజ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద డ్రగ్స్ అండ్ దేర్ యాక్షన్స్ ఆన్ హ్యూమన్ బాడీ ఆర్ యానిమల్స్. డ్రగ్స్ గురించి స్టడీ చేసేదాన్ని ఫార్మకాలజీ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ ఉంది, అది మనం దేనికి యూజ్ చేస్తాము? ఫీవర్ తగ్గించడానికి. నెక్స్ట్ దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? నెక్స్ట్ దాని డోస్ ఎంత తీసుకోవాలి? అదంతా మనం ఫార్మకాలజీలో స్టడీ చేస్తామన్నమాట. ఇది వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ ఫార్మకాలజీ. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్ చూద్దాం. సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్ అంటే డ్రగ్స్ అనేది వేటి నుంచి తయారవుతున్నాయి అనేదండి ఈ క్వశ్చన్. చూడండి, ద డ్రగ్స్ ఆర్ మెడిసిన్స్. డ్రగ్స్ని మెడిసిన్స్ అని కూడా అంటాం. ద డ్రగ్స్ ఆర్ మెడిసిన్స్ యూజ్డ్ టుడే ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ సిక్ పర్సన్స్. సిక్ అయిన పర్సన్స్కి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్, కోల్డ్, కాఫ్, అలా సిక్ పర్సన్స్కి ఈ డ్రగ్స్ వాడతాం. ద సిక్ పర్సన్స్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. ఈ డ్రగ్స్ అనేది డిఫరెంట్ సోర్సెస్ నుంచి తయారు చేస్తున్నారు. ద డ్రగ్స్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్స్, యానిమల్స్, మినరల్స్, మైక్రో ఆర్గానిజమ్స్. కొన్ని మెడిసిన్స్ ఏమో ప్లాంట్స్ నుంచి, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి, కొన్ని యానిమల్స్ నుంచి, కొన్ని మినరల్స్ నుంచి, ఇట్లా మనకి మెడిసిన్ అనేది తయారవుతుందన్నమాట. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ప్లాంట్స్ కింగ్డమ్. ద డ్రగ్స్ మే బి డిరైవ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ కింగ్డమ్, ఫ్రమ్ యానిమల్స్, ఫ్రమ్ మినరల్స్, ఫ్రమ్ సింథసిస్ అండ్ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్. కొన్ని డ్రగ్స్ అనేవి ప్లాంట్స్ కింగ్డమ్ నుంచి, అంటే ఒక చెట్టు నుంచి, లీవ్స్ నుంచి కావచ్చు, రూట్స్ నుంచి కావచ్చు. ఆ చెట్లో ఒక రూట్ కానీ లీవ్స్ నుంచి కానీ మెడిసిన్ అనేది తయారు చేస్తారు. వచ్చేసరికి యాంటీబయాటిక్స్, వచ్చేసరికి ఆల్కలాయిడ్స్ నుంచి ఏమైతే మెడిసిన్ తయారు చేస్తారో అది దీని గురించి ఉంటుందండి. ఆల్కలాయిడ్స్ నుంచి మనం క్వినైన్, మార్ఫిన్, అట్రోపిన్. క్వినైన్ అంటే యాంటీ మలేరియల్ డ్రగ్స్ అనమాట. ఈ ఆల్కలాయిడ్స్ నుంచి యాంటీ మలేరియల్ డ్రగ్స్ అనేవి తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి యానిమల్ కింగ్డమ్స్ నుంచి ఏం మెడిసిన్ తయారు చేస్తారో చూడండి. ఇన్సులిన్ అంటే యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అనమాట. అంటే షుగర్ పేషెంట్స్కి ఇచ్చే ఇన్సులిన్ అనేది యానిమల్స్ నుంచి తయారు చేస్తారు. ఇన్సులిన్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్ ఆఫ్ పిగ్, ఆక్స్, షీప్ ఆర్ గోట్. ఈ యానిమల్స్ నుంచి ఇన్సులిన్ మెడిసిన్ తయారు చేస్తారు. చదువుకోండి, ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ యాంటీబయాటిక్స్ అనేవి. యాంటీబయాటిక్స్ ఆర్ ద సబ్స్టెన్స్ ప్రొడ్యూస్డ్ బై ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ యాంటీబయాటిక్స్ని మనం లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి తయారు చేస్తారు. దట్ ఆర్ యూజ్డ్ టు కిల్ బ్యాక్టీరియా ఆర్ ప్రివెంట్ మల్టిప్లికేషన్ ఆఫ్ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్. యాంటీబయాటిక్స్
ప్రతి దానికి యూజ్ చేస్తారు కదండి. కోల్డ్కి కావచ్చు, ఫీవర్కి కావచ్చు, ఏదైనా టీబీకి కావచ్చు, ఎనీ ఇన్ఫెక్షన్ ఉన్న యాంటీబయాటిక్స్ అనేది వాడతాం. యాంటీబయాటిక్స్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి తయారు చేస్తారని చెప్తున్నారండి. పెన్సిలిన్ అనే ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్స్ నుంచి ఏమేమి మెడిసిన్ తయారవుతుందో చూద్దాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ ఆయిల్స్ యూజ్డ్ ఇన్ మెడిసిన్స్. 2 types ఉంటుంది అంటే ఫిక్స్డ్ ఆయిల్స్, వోలటైల్ ఆయిల్స్ అని. ఫిక్స్డ్ ఆయిల్స్ వచ్చేసి ఆలివ్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్ విచ్ ఈస్ ఎడిబుల్. సో ఇదండి క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మీరు ఏం రాయాలంటే ఇంట్రడక్షన్ టు ఫార్మకాలజీ డెఫినేషన్ రాసి సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్ అని రాయాలండి. ఇవన్నీ మీరు ఒక బుక్లో రాసుకొని చదువుకోండి. 5 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వీడియోలో ఫార్మకోడైనమిక్స్, ఫార్మకోకైనెటిక్స్ అనే క్వశ్చన్ గురించి మీకు నోట్స్ ఇస్తానండి. ఓకే, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.